నమస్తే నేను మీ మోనిక. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక భూకంపం లాంటి వార్త ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కవిత చేస్తున్న ఆరోపణలు. అవును. అవి ఖచ్చితంగా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వరుసగా సొంత పార్టీలో ఉన్న వాళ్ళ మీద దయ్యాలున్నాయి అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రకరకాల మాటలు కావచ్చు, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పార్టీ నేతల్లో ఒక అసంతృప్త లేకపోతే కవిత మీద యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని వార్తలొచ్చాయి. అవన్నీ మనం విన్నాం. బట్ ఆ వార్తలు నిజం చేసేలాగా ఈరోజు తన తండ్రి కేసీఆర్ డైరెక్ట్‌గా పార్టీ సభ్యత్వం నుంచి తొలగించడం కవితని అనేది మాత్రం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలా హాట్ టాపిక్‌గా కూడా మారింది. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో ఈరోజు సస్పెన్షన్ జరిగినప్పటికీ నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో కవిత ఏ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? ఒకసారి కవిత వ్యాఖ్యలు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం బ్యాచ్‌లన్నిటికి సోషల్ మీడియా బ్యాచ్‌లున్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్‌లున్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోరు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. అయితే ఈ అంశం మీద ఆవిడ మాట్లాడినప్పుడు ఒకసారి గమనించాలి. నిజంగా వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యల్ని ఆవిడ డైరెక్ట్ కౌంటర్ ఇస్తున్నారు గానీ, నిజానికి జరుగుతుంది ఏంటయ్యా అంటే, వాళ్ళకి ఓతుమిచ్చేలాగా ఈవిడ కార్యాచరణ ఉంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట. బీఆర్ఎస్‌లో సీనియర్ నాయకులు చాలా మందున్నారు. అదీ కాక ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్‌లోకి ఎంటర్ అయ్యి యాక్టివ్‌గా పాల్గొనక ముందు నుంచి హరీష్ రావు ఉన్నారు. ఆయన ఉన్నప్పటికీ ఆయన్ని పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళనే దెయ్యాలు అని మాట్లాడడం కరెక్ట్ కాదనేది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఒక పక్క ఈ అంశం జరుగుతుంటే, ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విషయం కేవలం మాట్లాడడం అనేది కవిత మీద కొంచెం నెగటివిటీ తీసుకొచ్చింది. ఇదే సస్పెన్షన్‌కు కారణమైందా అనే ఒక అంశం కూడా మనం గమనించాలి. మిగతా మాటలు కూడా ఒకసారి వినండి. నాది కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్‌గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్‌గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే ఒకటి కేసీఆర్ తర్వాత వారసత్వంగా కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండబట్టి కావచ్చు, కవిత గారికి ఒక పదం అంటూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా అనే ఒక పదం వాడారు. ఇండిపెండెంట్‌గా రియాక్ట్ అవుతున్నప్పుడు ఇంతవరకు పార్టీలో అనేక సమస్యలొచ్చాయి. అప్పుడెందుకు ఆవిడ ఇండిపెండెంట్‌గా రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడు మాత్రమే సడెన్‌గా పర్సనల్ విషయాల మీద గాని ఎందుకు ఆవిడ రియాక్ట్ అయ్యారు? ఇండిపెండెంట్‌గా అనే విషయం మీదే ఇంకా డిస్కషన్‌లో కొంచెం ముందుకు వెళ్తే, అంతర్గతంగా వస్తున్న సమాచారం ఏంటి? జాగృతిని మాత్రమే ఆవిడ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆవిడ కొన్ని నినాదాలు కూడా ఎంచుకోవడం జరిగింది. అంతేకాకుండా కొత్త పార్టీ కూడా ఆవిడ స్టార్ట్ చేయబోతుంది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అనే వ్యాఖ్యలు మనం అనేక కథనాల్లో చూసి ఉన్నాం. దాని కారణంగానే ఇలా ఇండిపెండెంట్‌గా ఆవిడ ముందుకెళ్తున్నారా? అనేది కూడా ఊతమిచ్చేలాగా ఆవిడ వ్యాఖ్యలున్నాయి అనేది మాత్రం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. కానీ దీనిలో ఇంకాస్త రహస్యాలు కొన్ని రోజుల్లో వెల్లడవుతాయేమో అనేది మాత్రం మనం చూడాలి. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేరు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? ఈ ప్రశ్న మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక పక్క తన తండ్రి పరువు గురించి మాట్లాడుతుంది. ఇవాళ తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడిందంటే తండ్రిని తక్కువ చేసినట్టే కదా! ఈ మాట నేను అనట్లేదు. బీఆర్ఎస్‌లో అంతర్గతంగా జరుగుతున్న డిస్కషన్. తన తండ్రి గురించి నెగెటివ్‌గా తీసుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఇలా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తండ్రిని తక్కువ చేయడమే కదా అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా ఇవాళ సస్పెన్షన్ తర్వాత మాట్లాడుతున్న మాటల్ని ఇప్పటికీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ పాయింట్‌తో పాటు ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఇక్కడ సీబీఐ ఎంక్వైరీ అనే ఒక విషయం వచ్చిందా? నిజానికి లిక్కర్ స్కామ్‌లో ఆల్రెడీ అనేక ఎంక్వైరీలు ఎదుర్కొన్న కవిత అప్పటినుంచి కొన్ని మార్పుల కారణంగా బయటకొచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లోంచి తర్వాత బయటకొచ్చి ఏదైనా నేను ఎదుర్కొంటా, ఏదైనా నాకు ఓకే అన్నట్టు రియాక్ట్ అయ్యి ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నారు అంటే దేశ రాజకీయాల్లో కూడా వీళ్ళ ముద్ర వేయడానికి అంతర్గతంగా ఏమన్నా
కావాలని డ్రామా జరుగుతుందా? ఒక పక్క మనం వింటూనే వచ్చాం కేటీఆర్‌కి, కవితకి పడట్లేదు. అందుకే రాఖీ కట్టలేదు. ఇలాంటి విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. నిజంగా రాఖీ కట్టలేదు. అవి పర్సనల్ కారణాలు అయ్యుండొచ్చు అని మనకు బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ, ఇదంతా ఫ్యామిలీ ప్లానింగ్‌గా ఒక ఫ్యామిలీలో వాళ్ళ మీదే కదా ఈ అటాక్స్ అవి జరిగింది. ముఖ్యంగా హరీష్ రావు అంటే వాళ్ళ ఫ్యామిలీయే. సో, ఈ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి ఆడుతున్న డ్రామానా అని ఎవరంటున్నారు? ఖచ్చితంగా ఆబ్వియస్‌లీ ప్రతిపక్షమే గదా! ప్రతిపక్షం నుంచి మాటలొస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజం రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఈ ఎంక్వైరీల బాధని తట్టుకోలేక ఈ కొత్తగా ఇంకో పార్టీ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారా? లేకపోతే దేశ రాజకీయాల్లో వీళ్ళు యాక్టివ్‌గా ఉండడం కోసం మీడియా ఆకర్షణ మీడియా కావచ్చు, ప్రజల ఆకర్షణ కోసం ఇలాంటి స్ట్రాటజీస్ పొలిటికల్‌గా ప్లే చేస్తున్నారా అంటే ఏమంటారు? మీరే చెప్పండి కామెంట్ రూపంలో. చూద్దాం నెక్స్ట్ ఏమంటారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేది పోతేది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా వీళ్ళే కారణం అనే వ్యాఖ్య డైరెక్ట్‌గా చేశారు. వీళ్ళ వల్లే కదా ఇలా ఓడిపోయింది. వీళ్ళ వల్లే కదా ఓడిపోయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, అందరి సంగతి ఒక పక్కన పెట్టేద్దాం. మనం జోగిన్పల్లి సంతోష్, ముఖ్యంగా హరీష్ రావు వీళ్ళిద్దరి పేర్లు ఒకసారి. సిద్దిపేట అభివృద్ధి చెందడానికి హరీష్ రావు పాత్ర కీలకమని అక్కడ సిద్దిపేట ప్రజలు చెప్తున్నారు. ఎవ్రీ గ్రామాన్ని కూడా చాలా మోడల్‌గా డెవలప్ చేసింది మాత్రం హరీష్ రావు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ప్రతి దగ్గర ఉండి ఉన్నారు అనేది లోకల్ ప్రజలందరికీ తెలుసు. పార్టీలో కూడా తను ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారు. పార్టీకి ఒక పిల్లర్‌గా అనేక బాధ్యతలు భుజాన మోసుకొని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా హరీష్ రావు ఉన్నారు. ఎందుకు అనాల్సొచ్చింది? అంటే పర్సనల్‌గా ఏ విషయం మీద అంటున్నారు? ఆవిడ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది మాత్రం బీఆర్ఎస్‌లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఈయన కూడా అనేక విధంగా ఎప్పుడు కూడా మీడియా దృష్టిని ఆకర్షించడమా, లేకపోతే ముఖ్యంగా ఈ హరితహారం లాంటి కార్యక్రమంలో తనదంటూ పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేయడం అలాంటివి చేసింది జోగిన్పల్లి సంతోష్ కుమార్. మరి వీళ్ళందరూ ఒక పక్క ప్రజల్లో కనిపిస్తూ మమేకవుతూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టాలని చూస్తుంటే మరి వాళ్ళ వల్లే ఓడిపోయారు అనడం కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉందనే పాయింట్. ఇక్కడ కాంగ్రెస్‌తో అదేవిధంగా బీజేపీతో కవిత అటాచ్‌గా ఉంది అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలు కాదు. పార్టీలో ఉన్న మిగతా సీనియర్స్ అంటున్న మాట. ఆ టచ్‌లో ఉంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని స్టార్టింగ్‌లో ఇందాక ఆవిడ చెప్పిన మాట ఏంటి, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. ఆవిడ చెప్పడం జరిగింది. బీజేపీతో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాను. దీనికి కారణం అంతా అదే అని వాళ్ళు ఆరోపణలు చేస్తే నన్ను బాధ కలిగించింది. మా నాన్నకేమనైతే నాకు బాధ కలిగించింది అనే వ్యాఖ్యలు కూడా ఆవిడ చేయడం జరిగింది. మరి ఈవిడ ఫైనల్‌గా ఎలాంటి డెసిషన్ తీసుకుంది, ఏం వ్యాఖ్యలు చేసింది అనే దానికి ప్రస్తుతం వచ్చిన రియాక్షన్ అయితే సస్పెన్షన్. ఆలోచన చేసుకోవాలి కదా. నువ్వు అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నాను నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. కవిత తాను చేస్తున్నాను అనే దానికంటే కూడా మేం చేస్తాం అంటే కవిత ఆల్రెడీ ఇప్పటికే ప్లానింగ్ రెడీగా చేసుకుందా. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మరి మిగతా వాళ్ళందరూ అట్రాక్షన్ని గ్రాబ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఒక విషయాన్ని చెప్తున్న కవిత తానొక్కటే వస్తుంది అనేది కానే కాదు. మేము వస్తున్నామంటే ఖచ్చితంగా తన యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకొని ఉంది. అది పార్టీ పట్టడమా, లేకపోతే ఇంకో విధంగా ముందుకు వెళ్ళడమా, లేదా వేరే సామాజిక వర్గాన్ని తన భుజాన వేసుకొని దాన్ని ముందుకు నడిపించడమా, ఇలాంటి కార్యక్రమాల్లో కవిత యాక్టివ్గా ఉంది అని చెప్పుకోవడానికి నిదర్శనమే ఇలాంటి వ్యాఖ్యలు అని అనుకోవచ్చా? మీరే గమనించాలి విషయాలని కూడా. మొత్తానికి కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్లో ప్రకంపనలు పుట్టించిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పార్టీలో ఉన్న కొంతమంది మీద బురద చల్లి వెళ్ళిపోతుందా అనేది సీనియర్ల మాట. ఖచ్చితంగా అదే చేసిందా అనడానికి నిదర్శనం కూడా వాళ్ళ పేర్లు బయటపెట్టడం, ముఖ్యంగా కేసీఆర్ వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అని కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో హరీష్ రావు తనొక మంచి లీడర్ అనే ఉద్దేశంలో ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది హరీష్ రావుకి సపోర్ట్ చేస్తూ. సో ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య గ్యాప్ అయితే పెరిగిపోయింది. ఇదే టైంలో ఈ హీట్ తెలంగాణ రాజకీయాల్లో నిజం చెప్పాలంటే రేవంత్
తను చేసిన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసిన కార్యక్రమాల కంటే కూడా బీఆర్ఎస్లో ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది, ఇంకో పార్టీ ఏం పెట్టబోతుంది అనేది మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించిన అంశం. రాబోయే రోజుల్లో ఒక పార్టీ వస్తుందా, ఏ మార్పు జరగబోతుంది, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఒక రోజుకు ఒక నిర్ణయం తీసుకుని మన కళ్ళ ముందు కనిపిస్తారా? పార్టీలో ఫ్యామిలీ పరంగా మారిపోయిందా, లేకపోతే పార్టీ బయటకు వచ్చి విడిపోయి ఉంటారా అనేది కూడా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.